ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21/7/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పురుషార్థం చేసి దైవీ గుణాలు బాగా ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖంనివ్వరాదు. మీరు ఎలాంటి అసురీ కర్మలు చేయరాదు. ప్రశ్న: ఏ అసురీ గుణాలు మీ అలంకారాన్ని పాడు చేస్తాయి? జవాబు: పరస్పరం కొట్లాడటం, జగడములాడటం, అలగటం, సేవా కేంద్రాలలో విఘ్నాలను కల్పించటం, దుఃఖం ఇవ్వటం, ఇవన్నీ అసురీ గుణాలు. ఇవి మీ అలంకారాన్ని పాడు చేస్తాయి. ఏ పిల్లలైతే తండ్రికి చెందిన వారిగా కూడా ఈ అసురీ గుణాలను త్యాగం చేయరో, ఉల్టా కర్మలు చేస్తూ ఉంటారో, వారికి చాలా నష్టం కలుగుతుంది. అంతా లెక్కాచారమే. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. పాట: భోలానాథునికి సాటి అయినవారు. ఓం శాంతి. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడని ఆత్మీక పిల్లలు తెలుసుకున్నారు. మనుషులు పాడతారు, కానీ మీరు దివ్య దృష్టి ద్వారా చూస్తారు. మనల్ని భగవంతుడు చదివిస్తారని మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు కూడా. ఈ శరీరం ద్వారా ఆత్మనే చదువుతుంది. శరీరం ద్వారా అన్ని పనులు ఆత్మనే చేస్తుంది. శరీరం వినాశి. శరీరాన్ని ధారణ చేసి ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా ఇమిడి ఉంది. 84 జన్మల పాత్ర కూడా ఆత్మలోనే ఇమిడి ఉంది. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని భావించండి. తండ్రి సర్వశక్తివంతుడు. వారి ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది. యోగం ద్వారా ఎక్కువ శక్తి లభిస్తుంది. దాని ద్వారా మీరు పావనంగా అవుతారు. విశ్వంపై రాజ్యం చేసే శక్తి తండ్రి మీకు ఇస్తారు. అంతటి మహోన్నతమైన శక్తిని ఇస్తారు. ఆ సైన్స్ గర్వితులు వినాశనం కొరకు ఎన్నో తయారు చేస్తున్నారు. వారి బుద్ధి వినాశనం కొరకు, మీ బుద్ధి అవినాశి పదవి పొందుట కొరకు. మీకు చాలా శక్తి లభిస్తుంది. దాని ద్వారా మీరు విశ్వంపై రాజ్య పదవి పొందుతారు. అక్కడ ప్రజలపై ప్రజల రాజ్యం ఉండదు. అక్కడ రాజా రాణుల రాజ్యం ఉంటుంది. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. స్మృతి కూడా వారినే చేస్తారు. లక్ష్మీనారాయణులకు కేవలం మందిరాలు నిర్మించి పూజిస్తారు. అయినా ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడని మహిమ చేయబడుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని మీకిప్పుడు తెలుసు. అనంతమైన తండ్రి ద్వారానే శ్రేష్టమైన విశ్వ సామ్రాజ్యం లభిస్తుంది. మీకు ఎంత శ్రేష్టమైన పదవి లభిస్తుంది. కనుక పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. ఎవరి నుండి అయినా ఏదైనా లభించినప్పుడే వారిని స్మృతి చేయటం జరుగుతుంది కదా. కన్యకు పతిపై ఎంత ప్రేమ ఉంటుంది. పతి కొరకు ఎంత ప్రాణంనిస్తుంది. పతి మరణించినట్లయితే అయ్యో దేవుడా అని రోదిస్తుంది. వీరు పతులకే పతి. మీకు ఉన్నతాతి ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేయించేందుకు ఎంతగా మిమ్మల్ని అలంకరిస్తారు. కనుక మీకు ఎంత నష ఉండాలి. దైవీ గుణాలు కూడా మీరు ఇక్కడే ధారణ చేయాలి. చాలామందిలో ఇప్పటి వరకు అసురీ అవగుణాలున్నాయి. పొట్లాడుకోవటం, అలగటం, సెంటర్లో విఘ్నాలను కలిగించటం, ఇవన్నీ బాబాకు తెలుసు. చాలా రిపోర్ట్లు వస్తాయి. కామము మహాశత్రువు. క్రోధం కూడా తక్కువ శత్రువేమీ కాదు. ఫలానా వారిపై ప్రేమ ఉంది, నాపై ఎందుకు లేదు? ఫలానా విషయం వీరిని అడిగారు, నన్నెందుకు అడగలేదు? ఇలా మాట్లాడే సంశయ బుద్ధి గలవారు చాలామంది ఉన్నారు. రాజధాని స్థాపన అవుతోంది కదా. ఇలాంటి వారు ఎలాంటి పదవిని పొందుతారు? పదవుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. పాకీవారు కూడా చూడండి, మంచి మంచి మెహల్లో ఉంటారు. మరికొందరు ఎక్కడో ఉంటారు. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేసి దైవీ గుణాలు బాగా ధారణ చేయాలి. దేహాభిమానంలోకి రావటం వలన అసురీ కర్మలు జరుగుతాయి. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అయ్యి బాగా ధారణ చేస్తూ ఉంటారో అప్పుడు ఉన్నత పదవి పొందుతారు. దైవీ గుణాలను ధారణ చేసే పురుషార్థం చేయాలి. ఎవ్వరికీ దుఃఖంనివ్వరాదు. మీరు
దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి సంతానము. ఎవ్వరికీ దుఃఖంనివ్వరాదు. ఎవరైతే సేవా కేంద్రాలను నిర్వహిస్తూ ఉంటారో వారిపై చాలా బాధ్యత ఉంటుంది. తండ్రి చెప్తారు, పిల్లలు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే 100 రెట్లు శిక్ష పడుతుంది. దేహాభిమానం వలన చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు బాగు చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు. ఒకవేళ మీరే పరివర్తన అవ్వకుంటే ఇతరులను ఏం పరివర్తన చేస్తారు? చాలా నష్టం కలుగుతుంది. ఇది పాండవ ప్రభుత్వం కదా. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఉన్నారు. వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు ద్వారా చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. అలాంటి కర్మలు చేస్తే చాలా నష్టం కలుగుతుంది. లెక్కాచారం లెక్కాచారమే. బాబా వద్ద పూర్తి లెక్కాచారం ఉంటుంది. భక్తి మార్గంలో కూడా అంత లెక్కాచారమే లెక్కాచారము. భగవంతుడు మీ లెక్కాచారాన్ని తీసుకుంటారని కూడా చెప్తారు. ధర్మరాజు చాలా లెక్కాచారం తీసుకుంటారని బాబా స్వయంగా చెప్తారు. అప్పుడు ఆ సమయంలో ఏం చేయగలరు? ఏమేం చేశామో అన్ని సాక్షాత్కారం అవుతాయి. అక్కడ కొద్దిగానే దెబ్బలు పడతాయి. ఇక్కడైతే చాలా దెబ్బలు తినవలసి వస్తుంది. పిల్లలైన మీరు సత్యుగంలో గర్భచైల్లోకి రారు. అక్కడ గర్భమహల్ ఉంటుంది. ఏ పాపము మొదలైనవి చేయరు. కనుక అలాంటి రాజ్యభాగ్యాన్ని పొందేందుకు పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొందరు పిల్లలు బ్రాహ్మణి కంటే తీక్ష్ణంగా అవుతారు. బ్రాహ్మణి కంటే శ్రేష్ఠ భాగ్యం కలుగుతుంది. సర్వీస్ బాగా చేయకుంటే జన్మ జన్మాంతరాలు దాసదాసీలుగా అవుతారని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి సన్ముఖంలోకి వచ్చిన వెంటనే పిల్లలను ప్రశ్నిస్తారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? పిల్లల కొరకు తండ్రి మహావాక్యం ఏమంటే, పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చాలా చేయాలి. నడుస్తూ తిరుగుతూ విచారసాగరం మంతనం చేస్తూ ఉండాలి. మేము త్వరగా ఈ నరకపు చీచీ ప్రపంచం నుండి సుఖధామానికి వెళ్ళాలని చాలామంది పిల్లలు అనుకుంటారు. తండ్రి చెప్తారు, మంచి మంచి మహారథులు యోగంలో చాలా ఫెయిల్ అవుతారు. వీరి ద్వారా కూడా పురుషార్థం చేయించబడుతుంది. యోగం లేకుంటే ఒక్కసారిగా పడిపోతారు. జ్ఞానమేమో చాలా సహజం. చరిత్ర భూగోళాలు పూర్తిగా బుద్ధిలోకి వచ్చేస్తాయి. చాలామంది మంచి మంచి పిల్లలు ప్రదర్శిని అర్థం చేయించటంలో చాలా చురుకుగా ఉన్నారు. కానీ యోగమే లేదు. దైవీ గుణాలు కూడా లేవు. పిల్లల స్థితులు ఇంకా ఎలా ఉన్నాయి అని అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. ప్రపంచంలో ఎంత దుఃఖం ఉంది. త్వరగా ఇది సమాప్తమైపోవాలి. సుఖధామానికి త్వరగా వెళ్ళాలని వేచి ఉన్నారు. తప్పిస్తూ ఉంటారు. ఎలాగైతే తండ్రితో కలిసేందుకు తప్పిస్తారో అలా తప్పిస్తున్నారు. ఎందుకంటే బాబా మనకు స్వర్గానికి దారి తెలియజేస్తారు. అలాంటి తండ్రిని చూసేందుకు తప్పిస్తారు. ఇలాంటి తండ్రి సన్ముఖంలోనే రోజూ మురళి వినాలని అనుకుంటారు. ఇక్కడ ఎలాంటి జంజాటాలు లేవని ఇప్పుడు మీకు తెలుసు. వెలుపల ఉంటే అందరితో సంబంధాలు నిభాయించాల్సి వస్తుంది. లేకుంటే గొడవలు అవుతాయి. అందువలన బాబా అందరికీ ధైర్యం చెప్తారు. ఇందులో చాలా గుప్త శ్రమ ఉంది. స్మృతి చేసే శ్రమ ఎవ్వరూ చేయలేకపోతున్నారు. గుప్త స్మృతిలో ఉంటే తండ్రి ఆదేశానుసారంగా కూడా నడుస్తారు. దేహాభిమానం వలన తండ్రి ఆదేశానుసారం నడవటం లేదు. చార్ట్ తయారు చేస్తే చాలా ఉన్నతి అవుతుందని చెప్తున్నాను. ఇది చెప్పిందెవరు? శివబాబా. టీచర్ ఏదైనా పని చెప్తే చేసుకుని వస్తారు కదా. ఇక్కడ మంచి మంచి పిల్లలను కూడా మాయా అలా చేయనివ్వదు. మంచి మంచి పిల్లల చాట్ బాబా వద్దకు వచ్చినప్పుడు ఎలా స్మృతిలో ఉంటున్నారో చూడండి అని బాబా తెలుపుతారు. ఆత్మలమైన మనము ఒక ప్రియతముని ప్రేయసులమని భావిస్తారు. అచ్చటి దేహదారి ప్రేయసీ ప్రియులు అనేక రకాలుగా ఉంటారు. మీరు చాలా పాత ప్రేయస్సులు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఎంతో కొంత సహించాల్సి వస్తుంది. నాకు అన్నీ తెలుసు అని అనుకోరాదు. మీ ఎముకలను ఇవ్వమని బాబా అడగటం లేదు. ఆరోగ్యం బాగా ఉంచుకుంటే సర్వీస్ కూడా
బాగా చేయగలరని బాబా అంటారు. అనారోగ్యంగా ఉంటే అలాగే పడి ఉంటారు. కొందరు ఆసుపత్రిలో కూడా అందరికీ అర్థం చేయించే సర్వీస్ చేస్తారు. అప్పుడు డాక్టర్లు వీరు ఫరిస్తాల వలె ఉన్నారని అంటారు. ఆసుపత్రికి కూడా చిత్రాలు తమతో తీసుకెళ్తారు. ఇటువంటి సర్వీస్ చేయవారిని దయాహృదయులు అని అంటారు. సేవ చేస్తే ఎవరో కొంతమంది అయినా వెలువడతారు. మీరు ఎంతెంత స్మృతి బలం కలిగి ఉంటారో అంతంత మనుషులను ఆకర్షిస్తారు. శక్తి స్మృతిలోనే ఉంటుంది. మొట్టమొదటిది పవిత్రత. మొదట పవిత్రత, శాంతి, తర్వాత సంపద అని అంటారు కూడా. స్మృతి బలం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. తర్వాతది జ్ఞానబలం. స్మృతిలో బలహీనులుగా అవ్వకండి. స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడతాయి. స్మృతిలో ఉండటం వలన పవిత్రంగా అవ్వటమే కాక దైవీ గుణాలు కూడా అలవడతాయి. బాబా మహిమ తెలుసు కదా. బాబా ఎంత సుఖంనిస్తారు. 21 జన్మలకు సుఖంగా ఉండేందుకు మిమ్మల్ని యోగ్యులుగా చేస్తారు. ఎప్పుడూ ఎవరికీ దుఃఖంనివ్వరాదు. కొందరు పిల్లలు డిస్సర్వీస్ చేసి తమకు తామే శాపగ్రస్తులుగా అవుతారు. ఇతరులను చాలా విసిగిస్తారు. చెడు పిల్లలైతే తాముకు తామే శపించుకుంటారు. డిస్సర్వీస్ చేయటం వలన వెంటనే ఒక్కసారిగా క్రింద పడిపోతారు. చాలామంది పిల్లలు వికారాలలో పడిపోతారు, లేక క్రోధానికి వశమై చదువును వదిలేస్తారు. అనేక ప్రకారాలైన పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడి నుండి రిఫ్రెష్ అయ్యి వెళ్ళినప్పుడు చేసిన తప్పులకు పశ్చాత్తాపడతారు. అయినా పశ్చాత్తాపం ద్వారా క్షమ ఏమీ లభించదు. మిమ్మల్ని మీరే క్షమించుకోండి అని బాబా చెప్తారు. మీరు స్మృతిలో ఉండండి. బాబా ఎవ్వరికీ క్షమ చూపించరు. ఇది చదువు. బాబా చదివిస్తున్నారు. పిల్లలు తమపై తాము కృప చూపుకుని చదవాలి. మంచి మర్యాదలు ఉంచుకోవాలి. రిజిస్టర్ తీసుకురమ్మని బాబా బ్రాహ్మణికి చెప్తారు. ఒక్కొక్కరి సమాచారం విని తెలియచేయబడుతుంది. అప్పుడు బ్రాహ్మణి బాబాకు రిపోర్ట్ చేశారని భావించి ఇంకా ఎక్కువగా డిస్సర్వీస్ చేయటం ప్రారంభిస్తారు. చాలా కష్టం అనిపిస్తుంది. మాయ చాలా పెద్ద శత్రువు. కోతుల నుండి మందిరానికి యోగ్యులుగా అవ్వనివ్వదు. ఉన్నత పదవి పొందేందుకు బదులు ఇంకా పూర్తిగా క్రింద పడిపోతారు. మళ్ళీ ఎప్పుడు లేవలేరు, మరణిస్తారు. విశ్వానికి అధిపతులు కావటం చాలా పెద్ద లక్ష్యం అని బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు. గొప్పవారి పిల్లలు చాలా రాయల్గా వ్యవహరిస్తారు. తండ్రి పరువు పోరాదని భావిస్తారు. మీ తండ్రి ఎంత మంచివారు, నీవు ఎంత కుపుత్రునివి, నీవు మీ తండ్రి మర్యాదను పాడు చేస్తున్నావని అంటారు కదా. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ గౌరవాన్ని కోల్పోతారు. చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా నడవండి. జైలు పక్షులుగా అవ్వకండి అని బాబా హెచ్చరిస్తున్నారు. జైలు శిక్షలు కూడా ఇక్కడే ఉంటాయి. సత్యుగంలో ఏ జైలు ఉండవు. అయినా బాగా చదువుకుని ఉన్నత పదవిని పొందాలి. తప్పులు చేయకండి. అజాగ్రత్తగా ఉండకండి. ఎవ్వరికీ దుఃఖంనివ్వకండి. స్మృతి యాత్రలో ఉండండి. స్మృతియే ఉపయోగపడుతుంది. ప్రదర్శనలో కూడా ఈ ముఖ్య విషయాన్ని తెలియచేయండి. బాబా స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. అందరూ పావనంగా అవ్వాలని అనుకుంటారు. ఇది పతిత ప్రపంచం. అందరికీ సద్గతిని ఇచ్చేందుకు ఒక్క తండ్రియే వస్తారు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. తర్వాత బ్రహ్మ పేరు కూడా చెప్తారు. బ్రహ్మను కూడా సద్గతి దాత అని అనలేరు. వీరు దేవీ దేవతా ధర్మానికి నిమిత్తులు. దేవీ దేవతా ధర్మస్థాపన శివబాబా చేస్తారు. కానీ బ్రహ్మ, విష్ణు, శంకర్లు అనే పేర్లు ఉన్నాయి కదా. త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. ఇతడు కూడా గురువు కాదని బాబా చెప్తున్నారు. గురువు ఒక్కరే. వారి ద్వారా మీరు ఆత్మిక గురువులుగా అవుతారు. కానీ వారు ధర్మస్థాపకులు. ధర్మస్థాపకులను సద్గతిదాత అని ఎలా అంటారు? ఇవి అర్థం చేసుకోవలసిన చాలా లోతైన విషయాలు. మిగిలిన ధర్మస్థాపకులు కేవలం ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారి వెనుక అందరూ వచ్చేస్తారు.
వారు ఎవ్వరిని వాపస్ తీసుకెళ్ళలేరు. వారు పునర్జన్మల్లోకి వచ్చే తీరాలి. ఇది అందరి కొరకు తెలియచేయబడుతుంది. సద్గతినిచ్చే గురువు ఎవ్వరూ లేరు. తండ్రి చెప్తున్నారు, గురువు పతిత పావనుడు ఒక్కరు మాత్రమే. వారే సర్వుల సద్గతి దాత, ముక్తి దాత. మా గురువు ఒక్కరే. వారే సద్గతిస్తారు, శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్తారని అందరికీ తెలపాలి. సత్యుగం ఆదిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అక్కడ ఎవరి రాజ్యం ఉండేదో చిత్రం ద్వారా చూపిస్తారు కదా. వీరు నిజంగా స్వర్గానికి అధికారులని భారతీయులు మాత్రమే అంగీకరిస్తారు. స్వర్గంలో వీరి రాజ్యం ఉండేదని దేవతల పూజారులు వెంటనే అంగీకరిస్తారు. ఆ సమయంలో మిగిలిన ఆత్మలంతా ఎక్కడ ఉండేవారు? నిరాకార ప్రపంచంలో ఉంటారని తప్పకుండా చెప్తారు. ఈ విషయాలు మీరిప్పుడే తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. జ్ఞాన ప్రాలబ్ధం ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు భక్తి మార్గం ప్రారంభమవుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోకి వెళ్తాము. పాత ప్రపంచం నుండి మనసు దూరమైపోతుంది. అక్కడ పతి, పిల్లలు మొదలైన వారంతా అలాంటి వారే లభిస్తారు. అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారు. ఎవరైతే విశ్వాధికారులుగా అవుతారో వారి ఆలోచనలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి. భోజనం కూడా చాలా తక్కువగా తినాలి. చాలా అత్యాస ఉండరాదు. స్మృతిలో ఉండే వారి భోజనం కూడా సూక్ష్మంగా ఉంటుంది. చాలామంది బుద్ధి తండ్రి పైకి వెళ్తుంది. విశ్వానికి మాలికులుగా అవుతున్నామనే ఖుషి పిల్లలైన మీకు ఉంది. ఖుషి లాంటి ఆహారం లేదని చెప్తారు. అలాంటి ఖుషి సదా ఉంటే ఆహార పానీయాలు తక్కువగా తీసుకుంటారు. చాలా తినటం వల్ల భారం అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. తర్వాత బాబా నిద్ర వస్తుందని చెప్తారు. భోజనం సదా ఏకరసంగా ఉండాలి. భోజనం రుచికరంగా ఉందని ఎక్కువగా తినరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనము దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుని సంతానం కనుక ఎవ్వరికీ దుఃఖం నివ్వరాదు. డిస్సర్వీస్ చేసి తమకు తాము శాపగ్రస్తులుగా అవరాదు. సెకండ్ పాయింట్, మన ఆలోచనలు చాలా ఉన్నతంగా రాయల్గా ఉంచుకోవాలి. దయాహృదయులుగా అయి సేవలో తత్పరమవ్వాలి. ఆహార పానీయాల విషయంలో లోపాన్ని వదిలేయాలి. వరదానము, హానెస్ట్గా అయి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టపరచుకునే ఎక్కే కళ యొక్క అనుభవీ భవ. స్వయాన్ని మనం ఎవరో ఎలా ఉన్నామో అలాగే తండ్రి ముందు ప్రత్యక్షం చేసుకోవటమే అన్నిటికంటే అత్యంత గొప్ప ఎక్కే కళ యొక్క సాధనము. బుద్ధిపై అనేక ప్రకారాల బరువు ఏదైతే ఉందో దాన్ని సమాప్తం చేసుకునే సహజమైన యుక్తి ఇదే. హానెస్ట్గా అయి స్వయాన్ని తండ్రి ముందు స్పష్టం చేసుకోవటం అనగా పురుషార్థ మార్గాన్ని స్పష్టం చేసుకోవటం. ఎప్పుడూ కూడా చతురతతో మన్మతం మరియు పర్మతం యొక్క ప్లాన్ తయారు చేసి తండ్రి లేక నిమిత్తంగా ఉన్న ఆత్మల ముందు ఏదైనా విషయాన్ని ఉంచితే అది హానెస్టీ కాదు. హానెస్టీ అనగా ఎలాగైతే తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా పిల్లల ముందు ప్రత్యక్షంగా ఉన్నారో అలా పిల్లలు కూడా తండ్రి ముందు ప్రత్యక్షమవ్వాలి. స్లోగన్, ఎవరైతే సదా సర్వస్వ త్యాగి యొక్క పొజిషన్లో ఉంటారో వారే సత్యమైన తపస్వీలు. అవ్యక్త సూచన,
సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. వర్తమానం అనేది భవిష్యత్ యొక్క దర్పణము. వర్తమాన స్థితి అనగా దర్పణం ద్వారా మీ భవిష్యత్తును స్పష్టంగా చూడవచ్చు. భవిష్య రాజ్యాధికారిగా అయ్యేందుకు వర్తమానంలో నాలో రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోండి. మొదట సూక్ష్మ శక్తులు ఏవైతే విశేషమైన కార్యకర్తలో సంకల్ప శక్తిపై, బుద్ధిపై పూర్తి అధికారం ఉండాలి. అప్పుడు మీ భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోగలరు. అచ్చా, ఓం శాంతి.